మనల్ని దేవునికి దూరం చేసేటువంటి రిలేషన్స్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. వాటిలో ఒకటి మన ప్రాణం మీద మనకున్న తీపి, మన ప్రాణం మీద మనకున్న తీపి, మన ప్రాణం మీద మనకున్న ప్రేమ, మన దేహం మీద మనకున్న ప్రేమ, మన దేహం మీద మనకున్న అనురాగం. పాపం దేహం అడుగుతూ ఉంటుంది, దురాశపరుడి కపాలంలాగా నువ్వు ఎంత కోరికలు తీరుస్తూ ఉంటే అంత కోరతా ఉంటుంది. ఇది అర్థమైందా? దురాశపరుడి కపాలంలో ఎన్ని డబ్బులు పోసినా సరే లాగేస్తూ ఉంటుందంట. అలాగే ఈ దేహ వాంఛలను నువ్వు ఎంత తీరుస్తూ ఉంటే అంత ఎక్కువ అవుతూ ఉంటాయి. దేహ వాంఛలను అధిగమించాలంటే ఒకటే మార్గం, అది కోరిన కోరికలన్నీ నువ్వు తీర్చకుండా ఆపేయటమే. పాపం ముచ్చట పడుతుందిలే నా దేహం, పాపం దిగులు పడుతుంది నా దేహం, పాపం వేదన పడుతుంది నా దేహం అని పాపం అన్నావా, దాన్ని ఆశ తీర్చడానికి ఇష్టపడతావు. ఆశ తీర్చడానికి మొదలు పెట్టావంటే నువ్వెంత తీర్చినా దానికి తృప్తి కలగదు. ఇంకొక పాటలో ఈ చరణం ఉంది, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. అందులో రెండో చరణంలో, ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరెనా, ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరెనా, ఈ తనువే రాలిపోయినా, ఈ తనువే రాలిపోయినా, నీ గతి ఏమో నీకు తెలియునా, నీ గతి ఏమో నీకు తెలియునా. శాశ్వతమా ఈ దేహం పొరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం పొరపడకే ఓ మనసా. ఏం చరణం అండి రెండోది. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరెనా, ఈ లోకములో భోగములెన్నో అనుభవించినా తనివి తీరెనా, ఈ తనువే రాలిపోయినా, ఈ తనువే రాలిపోయినా, నీ గతి ఏమౌనో నీకు తెలియునా, నీ గతి ఏమో నీకు తెలియునా. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు భూమి మీద బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ అవసరమే, కాదని నేను అనట్లేదులే, కానీ అవి ఎంత బలీయంగా ఉంటాయంటే దేవుణ్ణే మరిపిస్తాయి అవి. అది ఇక్కడ వాటి సాతాను ప్లాన్ ఏంటంటే అది దేవుణ్ణి మర్చిపోవాలి అని. స్టార్టింగ్లో దేవుడి కంటే నాకెక్కువ కాదు, దేవుడి తర్వాత ఏదైనా, దేవుడే మెయిన్, ఆఖరికి నా ప్రాణమైనా సరే అనే డైలాగులో ఉండే మనల్ని, అలాంటి మెట్టులో ఉండే మనల్ని, అలాంటి పట్టులో ఉండే మనల్ని దేవుని వైపు నుండి మళ్ళించి మన దేహాన్ని గురించి, దేహవాంఛలను గురించి, ప్రాణాలని గురించి, దేహ సంబంధమైన అనుబంధ బాంధవ్యాలను గురించి వాటి చింతలో మనం మునిగిపోయి మనకు తెలియకుండానే క్రమక్రమంగా
దేవునికి చాలా దూరం అయిపోయేటట్టు మనల్ని శోధించుట సాతాను పని. మనకు అర్థం కాదు మన ఊబిలోకి దిగుతున్నాం అన్న సంగతి. మనకు అర్థం కాదు నిలుక అయ్యే నగాదపు దొంగ ఊబిలోకి దిగిపోతున్నామని మనకు అర్థం కాదు. అది ఏ సెంటిమెంట్ రూపంలో అయినా కావచ్చు. అది తండ్రి సెంటిమెంట్ కావచ్చు, తల్లి సెంటిమెంట్ కావచ్చు, పిల్ల సెంటిమెంట్ కావచ్చు, పిల్లవాడి సెంటిమెంట్ కావచ్చు, భార్యాభర్తల సెంటిమెంట్ కావచ్చు, ప్రేయసి ప్రియుడి సెంటిమెంట్ కావచ్చు, అక్రమ సంబంధాల ఆకర్షణలు కావచ్చు. చాలా బలీయంగా పట్టుకుంటాయి. ఓ పట్టాను వదిలిపెట్టాం. మనకు తెలియకుండానే మనం దేవుణ్ణి ప్రేమించడం మానేసి, మనకు తెలియదు అసలు మనం దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నాం, మిగిలిన చెత్త అంతా ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్న స్పర్శే మనకు పోయింది. లెప్రసీ పేషెంట్ లాగా. ఇది నిజం. లెప్రసీలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటో తెలుసా? కుష్ఠరోగానికి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? స్పర్శ జ్ఞానం పోతుంది. ఆ క్రిమి చేసే పని ఏంటంటే బాడీలో చేరి స్పర్శను పోగొట్టింది. అప్పుడు నీ బాడీ ఎంత డ్యామేజ్ అయినా నీకు అర్థం కాదు. ఇది ఎలాంటి జబ్బు అంటే నొప్పి అర్థం కాకుండా మనల్ని చక్కగా నాశనం చేసే జబ్బు అన్నమాట. కుష్ఠరోగం నొప్పి ఉండదు. మళ్ళీ ఎంత పెద్ద వ్రణమైనా సరే, ఎంత పెద్ద గాయమైనా సరే నొప్పి ఉండదు. నొప్పి ఉండనప్పుడు మనిషి ఏం పట్టించుకుంటాడు? ఏ నొప్పి వెళ్ళి అనుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? బాడీలో నొప్పి కలిగించేటువంటి సిస్టమ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి భద్రతా వ్యవస్థ. అర్థమైందా? ఒక స్థైర్యం లాంటిది అన్నమాట. ఏదైనా మన దేహానికి హాని జరిగినప్పుడు వెంటనే నొప్పి పుడుతుంది. నొప్పి సంకేతం దేనికంటే నీ శరీరానికి ఏదో కీడు జరుగుతుంది, చూడు ఏదో ఇబ్బంది పెడుతుంది అని నొప్పి సూచన ఇస్తుంది అన్నమాట. ఆ నొప్పి మానేయటం, ఆ నొప్పి మోగటం మానేసింది అనుకో, ఆ నొప్పి కేక వేయటం మానేసింది అనుకో, నీ బాడీ మొత్తం ఎఫెక్ట్ అయినా కూడా నీకు అర్థం కాదు. అది కుష్ఠరోగంలో ఉన్న స్పెషల్. ఆత్మీయ కుష్ఠు కూడా అలాంటిదే. ఆత్మీయ కుష్ఠు కూడా అలాంటిదే. అది మన బాడీలోకి ఎక్కి మళ్ళీ ఈ కుష్ఠరోగం చూడండి మీరు, ఒక్కసారి బాడీ మొత్తాన్ని డ్యామేజ్ చేయదు అది. ఇది ఇంకొక రెండో విషయం. కుష్ఠరోగంలో రెండో విషయం, క్రమక్రమంగా ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అక్కడ పోయిద్ది స్పర్శ, ఇక అది ఎక్కుతా ఉంటుంది. మనం పట్టించుకోకపోతే, దానికి మెడిసిన్ వేయకపోతే ఇక చిన్నగా బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు స్ప్రెడ్ అయింది అంతవరకు స్పర్శ పోయింది. ఒక్కసారిగా జరగదు అది. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క టైపులో కొంచెం టైం తీసుకొని ఎక్కుతా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే. మన ఆత్మీయ పతనం అనేది ఒక్కసారిగా జరగదు. అది క్రమాలలో, టైంలో కొంచెం టైం తీసుకొని క్రమక్రమంగా మనకు తెలియకుండానే మనం ఎండిపోయి మనం ఎటో ఒకటి ఆకర్షింపబడతాం. అది జరిగింది. దాన్ని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు, దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడ్డవాళ్ళు ధన్యులు. లేకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు. లేకపోతే గత్యంతరం లేక దేవుడే దెబ్బ కొట్టాల్సి వచ్చింది. తప్పదు. ఇంకేం చేయాలి? వైద్యుని దగ్గరికి పోయినప్పుడు వేళ్లకు సోకిందనుకో, కాళ్ళ వేళ్ళు ఉన్నాయి, వేళ్లకు సోకిందనుకో, సోకి అక్కడ చర్మం మొద్దుబారిపోయి ఇక అది కుళ్ళిపోయిందనుకో, ఇంకో రెండో ఆప్షన్ లేదు, దాన్ని తొలగియటమే. మన దేహాన్ని పాడు చేసి, మన భక్తిని, ఆత్మీయతను దెబ్బతీసి మనల్ని నాశనం చేసేటువంటి జబ్బుకరమైనవి ఏవున్నా మనకి అవి తొలగిపోవటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే వైద్యుడు కానీ కట్ చేసి ఆ పాడైపోయినటువంటి అవయవాలను తొలగించినట్టు మనల్ని పాడు చేసే వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగిస్తాడు. ఇది దేవుని వాక్య సత్యం. సర్జరీకి పూనుకుంటాడు, ఇక ఆపరేషన్కి పూనుకుంటాడు. అబ్బా ఈమె దెబ్బతినేటట్టుందిరా, నా బిడ్డ లోకాకర్షణలకు లోనైంది, నా బిడ్డ నాకంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ ఉంది. అసలు వాస్తవంగా తల్లిదండ్రిని సన్మానించి ప్రేమించమని చెప్పిన దేవుడు, బిడ్డల విషయంలో న్యాయం చేయమని చెప్పిన దేవుడు, వారిని ప్రేమించి ఆదరించమని చెప్పిన దేవుడు, వాళ్ళ విషయంలోనే
మాట్లాడాడంటే ఇక మిగిలిన వాటి విషయంలో ఎంత డేంజర్గా ఉంటాడు ఊహించండి మీరు. తల్లిదండ్రిని ప్రేమించమని చెప్పిన దేవుడే నా విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళని కూడా పక్కన పెట్టాలన్నాడు. బిడ్డల బాధ్యత నెరవేర్చాలి తల్లిదండ్రులారా అని చెప్పిన దేవుడు నా విషయానికి వచ్చేటప్పటికి అవసరమైతే వాళ్ళని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఉన్న సెంటిమెంట్లు అన్నిటిలోనికి నంబర్ 1లో తల్లి సెంటిమెంట్, నంబర్ 2లో బిడ్డ సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి సెంటిమెంట్లే పక్కన పెట్టమని చెప్పాడంటే ఇక మిగిలిన జఫా సెంటిమెంట్లు ఇక ఎంత తేలిగ్గా వదిలేయమన్నాడో ఆలోచించండి మీరు. పనికి మాలిన సెంటిమెంట్లు మిగిలిన దేని మీద నీకున్నా సరే దాన్ని ఎంత ఖాతరు చేయాలో, ఎంత బేఖాతరు చేయాలో, ఎంత దాన్ని తృణీకరించాలో నువ్వు ఆలోచించవా అని చెప్తున్నాడు. దేని మీద వ్యామోహం పెంచుకున్నావు, దేని మీద వాంఛ పెంచుకున్నావు, దేని మీద దృష్టి నిలిపావు. ఇప్పుడు నీ మనస్సాక్షిని అడుగు, అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానా, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన వాటిలో దేని మీదనైనా నా మనసు ఎక్కువ నిలుపుకుంటున్నానా? గుర్తుపెట్టుకో, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది లేచిపోయిద్ది. కట్ అయిపోయింది అదంతే. చూస్తాడు 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 దిద్దుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? లేకపోతే విశ్వరూప దర్శనం, వాళ్ళ దర్శనం నీకు అందేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకొని లబలబలబలబలాడుతున్నావో వాళ్ళ విశ్వరూపం నీకు అందేటట్టు చేస్తాడు. అర్థమైందా? అప్పుడు దిమ్మ తిరిగి ఏం కనపడిద్ది? అప్పుడు కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోవాల్సి వచ్చింది. కాటేసెనే లోకం కఠినమైన, కన్నీరు జూసైనా కరిగిపోనిది నిదురలోనా అని నువ్వు పాడుతుంటే ఆయన అంటాడు, ఎందుకు పోయ్యా, నిన్నెవడు పొమ్మన్నాడు అని ఆయన పాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. అంత పిచ్చి ఎందుకు పెంచుకున్నావమ్మా? అమ్మా బాగైందా అంటాడు. ఎవరి మీద పెట్టుకున్నా సరే అయ్యిద్ది నీ పని. ఇక్కడ పాఠం ఏంటంటే నాకంటే ఎక్కువగా, అది తీసుకోవాల్సింది. నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి తృణీకరించి మిగిలిన చెత్త అంతటి మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకునేటట్టుగా వాడు ఆకర్షిస్తాడు. నేను చెబుతుంటాడు, నువ్వు కొద్దిగా నాకు కొంచెం టైం తగ్గిస్తున్నావు, కొద్దిగా నాతో సహవాసం తగ్గించావు, కొంచెం దూరం అవుతున్నావు, కొద్దిగా ఏదో వేరే వాటి మీద నీ మైండ్ కొంచెం మళ్ళుతున్నట్టుంది, కొంచెం చూసుకో అంటుంటాడు ఈయన. అవి నచ్చవు మనకి. ఆ పిచ్చెక్కినాక, ఆ లోక ఆకర్షణల పిచ్చెక్కినాక ఈ నచ్చవు. ఈ మాటలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది, ఎనబుద్ధి కాదు. ఎందుకంటే నువ్వు చెవిస్తే ఆ మొక్కే చెబుతుంటాడు, అందుకని నువ్వు చెవిని తొలగించుకుంటావు. అప్పుడు ఆయన అంటాడు, ఆహా, నేను ఇచ్చే హెచ్చరికలు కూడా నీకంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు ఉన్నాయిగా. సరే 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 పో, నీకు విశ్వరూప దర్శనం చూపిస్తా పో, సరే పో అని మనల్ని అప్పచెప్పటమే మనకు శిక్ష. దేవుడు మనకేసే శిక్ష ఏంటంటే, నువ్వు వాంఛించి కోరుకొని పరితపించి పొందుకుంటావు చూడు, అది నీకు దక్కటమే దేవుడు నీకేసే శిక్ష. అర్థమై సర్దుకున్నారు కదా? రైట్. ఏమర్థమైందండి? నువ్వు దేన్నైతే అపేక్షించి పరిగెత్తుతున్నావో అది నీకు అందేటట్టు, అందులో మాధుర్యం నీకు దొరికేటట్టు కొంత నువ్వు అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. అదే నీ కర్మ. బాగా కనెక్ట్ అవనిచ్చి విశ్వరూప దర్శనం నీకు అందేటట్టు చేసినప్పుడు అప్పుడు నీకు తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అది ఏ రూపంలోనైనా కావచ్చు.
ఇప్పుడు నేను చెబుతుంటే కొంతమందికి అర్థమవుతుంటుంది, నాకు ఫలానప్పుడు కనపడ్డది అన్న విశ్వరూప దర్శనం అని, ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది, ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది, ఫలానా సన్నివేశంలో కనపడింది, ఫలానా విషయంలో. నేను అందుకే చెప్తున్నా, ఒక్కటే ఒక ముక్క చెప్పి నేను వెళ్ళిపోతా. దేవుని కంటే పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో పెట్టుకోండి, పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి. నా మాట జోక్గా తీసుకోవద్దు. నాకంటే ఎక్కువగా ఎవరినైనా దేనినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం చేసి నా వాడు కాడు అని చెప్పాడు. ఎంత డేంజర్ మాటో చూడది. అందులోనే చెప్పాడు ఆఖరికి ప్రాణంతో సహా నువ్వు ప్రేమించొద్దు. ఇప్పుడు బయట వాళ్ళని తీసే మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాంగా. దేవుడు ఉంచిన సవాల్ ఏంటో తెలుసా? నీ ప్రాణం కూడా నీకు ప్రియమైనది కాకూడదు. నీ ప్రాణం కంటే ఎక్కువగా నేనే కావాలి నీకు. నీ ప్రాణం కూడా అవసరమైతే నా నిమిత్తం వదిలేటట్టు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అంత డెప్త్లో ఉండాలి నువ్వు నాతో. అలాంటి పట్టు రావాలి నీకు. నువ్వేంది అల్పమైన వాటిని అడ్డం పెట్టుకుని వాటి కోసం పరిగెత్తుతా ఆఖరికి నన్ను కూడా వాడుతున్నావేంది వాటి కోసం? నన్ను కూడా దూవుతున్నావుగా వాటి కోసం. పనికి మాలిందానా, పనికి మాలినోడా? వాటిని సాధించడానికి, వాటిని సంపాదించడానికి, వాటిని పొందుకోవడానికి నన్ను కూడా కాకపడుతున్నావా? నా దగ్గరికి వస్తుంది కూడా అందుకే నువ్వు సబ్బురుద్దినట్టు రుద్దడానికి నన్ను. నీకేది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంతవరకు కావాలో, ఎలా కావాలో, ఎలాంటిది కావాలో, ఏ దశలో ఏ స్థితిలో కావాలో నాకు తెలుసు. నా భక్తులకు నేను రెండూ ఇచ్చా. ఈ లోకంలో వారు జీవించినంత వరకు వారి మనుగడకు ఇబ్బంది లేకుండా అన్నీ ఇచ్చా. తర్వాత నిత్య స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చా. నీవు నన్ను ప్రేమించిన భక్తురాలివై ఉండగోరిన ఎడల నీవు అన్నిటికంటే అందరికంటే నన్నే ఎక్కువ నువ్వు లవ్ చేయాలి, ప్రేమించాలి. కానీ కొంతమంది ప్రేమలో దేవుడు ఈ వెలితిని కనుక్కుంటున్నాడు. ఏంటి వాళ్ళ ప్రేమ అంటే? వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటం, దేవుణ్ణి కాకాపట్టడం, దేవుణ్ణి దువ్వటం అంటారు. దువ్వించుకోవటానికే మనిషి ఆయన. ఏమమ్మా నువ్వేం ప్లాన్ వేసావో, ఏమేమి స్కెచ్లు గీసావో బెదరో, నీకు అసలు అది రాకముందే తెలుసు ఆయనకి. తలంపు నాకు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నదన్నాడు 139వ కీర్తనలో. ఇప్పుడు నీ తలంపు లేదో నాకు తెలియదు, కానీ తలంపు అనేది నీకు పుట్టక ముందే ఆయనకి తెలుసు. నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే ఏం ప్రేమించి, ఎవరిని ప్రేమించి, దేని గురించి అపేక్షించి నువ్వు వచ్చి కూర్చున్నావో తెలుసు ఆయనకి. అప్పులు తీరాలని వచ్చి కూర్చున్నావా, లేకపోతే లోన్ శాంక్షన్ కావాలని కూర్చున్నావా, లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కూర్చున్నావా, లేకపోతే జాబ్ కోసం కూర్చున్నావా? నీ కాకా దేనికో తెలుసు ఆయనకి. తెలీదు? అదేందన్నయ్య మరి వాటి కోసం అడగకపోతే అడగొద్దని నేను అనట్లా. నీ ప్రాణమంతా వాటి మీద పెట్టుకోవద్దు. అవన్నీ జీవితంలో ఒక భాగం. నీకు లైఫ్ని ఇచ్చిన వాడు వాటిని కూడా ఇస్తాడు. ఆయన ముఖాముఖి చెబుతుంది ఏంటంటే వదిలేవాయి వాటిని అంటాడు. నా భాషలో చెప్పాలంటే వదిలేవాయి వాటిని అంటాడు. కాదులే ప్రభా ఏవాయి నీ బొంద వదిలే, కూర్చో ప్రశాంతం కూర్చో అంటాడు. వదిలేవమ్మా వాటినే, కూర్చో, నేను నా కోసం వచ్చావా లేకపోతే ఆ సోది కోసం వచ్చావా అంటాడు. నేను నీ కోసమే తండ్రి. రైట్, కూర్చో. అట్లయితే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేతున్నాను. దాచబడిన ధనమును నీకు ఇత్తును. నీకు ఇవ్వటానికి కూడబెట్టేవాడికి పనప్ప చెప్పేవాడు కూడబెడతాడు. నీకెందుకు ఆ శాఖ, నువ్వు కూసాడా అంటాడు. నేను చెప్పేది జోక్ కదా, ఉంది లేఖనంలో. నేను చెప్పేది జోక్ కదండి. నీతిమంతునికి ఇచ్చుటకు కష్టించి సమకూర్చే పని ఆయన పాపాత్ములకు అప్పచెప్పాడట. వాళ్ళంతా కూడబెడతాం ఎవరి కోసం అనుకున్నా? మన కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు.
అర్థమైతే ఇంకోసారి చెప్పు. నేను చెప్పింది ఉందో లేదో బైబిల్లో చూడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. అదిగో 2:26 అంట చూడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చాలు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి ఇచ్చును. ఇప్పుడు కష్టపడి మనకు కుప్పేసే పని మనదా వాడిదే? దేవుడు అంటాడు, వాడి పని నువ్వు చేస్తావే నిద్రమోహోడా. దానోడు దానికి ఉన్నాడు రా, రెడీ చేస్తాడు, నీకెందుకు, నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది, నువ్వు నాకు వెళ్ళి చూడరా అంటాడు ఆయన. నువ్వు కూర్చోరా నా దగ్గర ప్రశాంతంగా కాసేపు, నీకు తెలివి తగలయ్యా, పద్దాకలు పరిగెత్తుతావేరా ప్రశాంతంగా. వచ్చి కూర్చొని కూడా అదే ఆందోళనలో ఉంటావేరా నువ్వు. కూర్చో. అవునా కాదండి? కొంతమంది మరీ దరిద్రం, దేవుడి దగ్గరికి పోయి కూడా ఇదే శోప. ఆయన అడుగుతాడు, ఎందుకు వచ్చావు అసలు నువ్వు? ఒకటే తపన నీకు, నాకంటే ఎక్కువగా దేనిని కూడా నువ్వు నేను మెయిన్. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును, దాచబడిన ధనమును వారికి ఇత్తును అన్నాడు. నన్ను ప్రేమించువారు ఆశీర్వదించబడుదురు అన్నాడు. నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను అన్నాడు. నా నామము నెరిగిన వాడు గనుక గొప్ప చేస్తాను అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు గనుక శ్రమలో తోడై ఉంటాను అన్నాడు. 91వ కీర్తనమ్మా, మొత్తం ప్రేమించినోడికే. మన గుండెల్లో దాచుకుందాం ఈ మాట. మీకు 2 సంగతులు చెప్పాను. అరణ్యపు అనుభవంలో మనకు దక్కేటువంటి 7 విధములైన ప్రయోజనాలు. ఏమండి? అసలు మనం ఎందుకు నిర్మించబడ్డాం అన్నదానికి ముందు 3 సంగతులు. ఆ విషయాలు మొత్తం 10 సంగతులు వివరణాత్మకంగా మీకు అందించా. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ మనం సాధన చేసుకోవాలి. ఇవన్నీ దేవుని యొద్ద నుండి మనం స్వతంత్రించుకోవాలి. దైవ చిత్తం తెలుసుకోవాలి, వాక్ ప్రత్యక్షత పొందుకోవాలి, భవిష్యత్తు తెలుసుకోవాలి. రేపు దేవుని దగ్గర కూర్చొని యుగయుగాల్లో నిత్యత్వం అంతా కూడా ఏలాలి అంటే ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ ఆకర్షణల మధ్య ఉన్నప్పుడే వీటన్నిటినీ త్యజించి తెంచుకొని పోయి దేవుని సాంగత్యం చేయటం అలవర్చుకోవాలి. ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఎవరో వచ్చి నిన్ను తోమరో, ఎవరో వచ్చి నీకు మెడకు తాడేసి లాక్కొని పోరు, గేదెను లాక్కపోయినట్టు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తా. సాధ్యమైనంత వరకు ఆ దేవభక్తి సాధన నుండి నిన్ను వెనక్కి లాగేవాళ్లే ఈ లోకంలో ఉంటారు, కానీ నిన్ను ముందుకు లాక్కెళ్లే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. నిన్ను ముందుకు లాగేవాడు ఒకడుంటే నిన్ను వెనక్కి లాగేవాళ్ళు 14 మంది ఉంటారు. ఆ ఆకర్షణలోకి లాగటానికి అది గుర్తెరిగి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకొని దేవునితో సహవాసం అనేది నీకు నువ్వే ఏర్పరచుకొని దేవునికి రోజు అందుబాటులో ఉండి రోజు దేవునితో నడవటం అనే ప్రక్రియ నీకు నువ్వే సాధన చేయాలి, నాకు నేనే సాధన చేయాలి. ఈరోజు చర్చికి ఎలాగైతే వచ్చావో అలాగా. ఎవరన్నా తాడేసి లాక్కొచ్చారా? ఎవరన్నా ఇంటికాడకు వచ్చి బెదిరించారా? బెదిరించలేదు, తాడేసి లాక్కు రాలేదు. నీకే ప్రేరణ కలిగింది, వెళ్ళాలి నేను నా దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఆయన ముందు కూర్చోవాలి, ఆయనతో గడపాలనుకున్నావు. బోల్డ్ అన్ని పనులు మొత్తం పక్కన పడేసా వచ్చి కూర్చున్నావు. ఇదే విధంగా ప్రతిరోజు కొంత సమయం అన్ని పక్కన పడేసి నువ్వు దేవునితో మనసారా కూర్చోవాలి, మనసారా ఆయన్ని సన్నుతించాలి, ఆరాధించాలి, ప్రస్తుతించాలి, మహిమపరచాలి, కీర్తించాలి, పొగడాలి, పాడాలి. ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి అడగాలి. నువ్వు నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదైనా సరే అది యేసు నామములో దూరం అయిపోవాలి ప్రభువా. నీకు నాకు మధ్యలో వచ్చేది ఏదైనా, నిన్ను మించే ఆకర్షణ ఏదైనా సరే అది యేసు నామములో నాకు దూరం అయిపోవాలి. నా దగ్గరికి ఏదైనా వచ్చేది ఉంటే అది నిన్ను నాకు ఇంకా దగ్గరకు తీసుకొచ్చేదై ఉండాలి. అది వ్యక్తులైనా వస్తువులైనా, ఆఖరికి నా ప్రాణమైనా సరే నిన్ను నాకు దగ్గర చేసేదై ఉంటే, అలాంటిది అయితేనే నా దగ్గర ఉండని.
నిన్ను నాకు దూరం చేసేది ఏదైనా సరే అది నాకు దూరం అయిపోవును గాక అనే మనసు ఉండాలి. అలాగే మనం ఆయనకి దగ్గరలోకి వెళ్ళాలి, అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాలి. అలాంటి అరణ్యపు అనుభవ సాధన కోసం మహాకూటాలు కూడా నీకెంతో దోహదపడతాయి. మహాకూటాల్లో 4 దినాలు పూర్తిగా నువ్వు దేవుని పాదాల చెంత అచ్చంగా ఆయన ప్రపంచంలో 4 దినాలు గడిపే ఛాన్స్, చాలా విలువైన సమయం అది. ఇప్పటి నుంచే నువ్వు దేవునితో గడపటం మొదలుపెట్టు. మహాకూటాలను కూడా వినియోగించుకో. మొదటి కూటం దగ్గర నుంచి చివరి కూటం ముగింపు వరకు 4 రోజుల కూటాల్లో దేన్ని మిస్ కావద్దు. ఆ ఉపదేశాలు విను, ప్రార్థించు, ఆయన సహవాసంలో ఉండు, ఆయనతో గడుపు, ఆయన పరిశుద్ధుల సాంగత్యంలో ఉండు. ఇక ఆయనే ప్రపంచంగా ఉండు. నీలో చల్లారిన అగ్ని మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఒకప్పుడు మండిన అగ్ని, దేవుడు వెలిగించిన అగ్ని ఆరిపోయింది. ఆత్మను ఆర్పకుడి అన్నాడు కదా, కొంతమందిలో ఆత్మ ఆరిపోయింది. ఇప్పటి నుంచే మళ్ళా తిరిగి నువ్వు ఆత్మను మండించుకోవటం మొదలు పెట్టాలి. సమీపంలో ఉన్న ఆ కూటాల ద్వారా మళ్ళా తిరిగి ఆత్మను మండించుకోవటం స్టార్ట్ అయింది. తప్పకుండా మళ్ళా మంట నీలో రగలటం మొదలైద్ది. ఇక 4 రోజులు మరి వేరే ఆలోచన లేకుండా దేవుని ప్రపంచంలో ఉంటావు కనుక మళ్ళా మంట స్టార్ట్ అయింది. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, అలా స్టార్ట్ అయిన ఆ మంటని ఇక ప్రజ్వలింపజేయటం నీ పని. దానికి ఎప్పటి నుంచే నువ్వు సిద్ధపడాలి. ఒకప్పుడు నువ్వు దేవుని మత్తులో ఉన్నావు, దేవుని భక్తిలో ఉన్నావు, దేవుని ప్రేమ మత్తులో మునిగి తేల్తా ఉన్నావు. ఈరోజు ఆ మత్తుని గెలిచి చాలా మత్తులు నీ దగ్గరకు వచ్చి చేరినాయి. ఇప్పుడు వాటన్నిటిని దొళ్ళగొట్టుకొని మళ్ళా దేవుని వైపు మళ్ళుకొని దేవునికి సమీపమై నీలో కోల్పోయిన ఆ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి భక్తి తిరిగి పుంజుకోవడానికి మంచి ఛాన్స్ ఇది, మంచి టైం ఇది. కాబట్టి మీరు ఎలాగ జాగ్రత్త చేసుకుంటారో, ఆల్రెడీ మీలో కొంతమంది జాగ్రత్తగానే ఉన్నారు, కొంతమంది మెళకువగానే ఉన్నారు, కొంతమంది అయితే నేను చెప్పిన మత్తుల్లోకి వెళ్ళిపోయారు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వకుండా వేరే వాటికి ఆ స్థానాన్ని ఇచ్చి దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని ప్రేమించే అనుభవంలోకి అయితే కొంతమంది ఇప్పటికే దిగజారిపోయారు. దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని, కొంతమందిని ప్రేమించే ఆ మెట్టుకి కొంతమంది దిగజారిపోయారు. ఇది ఘోరమైన పతనం, ఓటమి. దేవుడు దాన్ని ఒప్పుకోడు, తట్టుకోలేడు. నువ్వు ఆయన్నే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో మీరు అడగొచ్చు, అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తున్నా, దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తున్నా, ఇంకేంది అంటే జెంట్స్ మీరు చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? ఒక భర్త ఒప్పుకుంటాడా? భార్య భర్తకు అన్ని చేసి పెడుతుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది, బట్టలు తూతుంది, ఇస్త్రీ చేస్తుంది, చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. కానీ ప్రేమ మాత్రం ఇంకొకటి ప్రేమిస్తుంది. ఊరుకుంటాడా? పోయి బావిలో దిగుతాడా? చెప్పాలి. పురుషుడు మగ పుట్టకు పుట్టినోడు చెప్పాలి. ఎట్లా ఉంటుంది ఫీలింగు? భార్య అడిగిద్ది, ఇస్త్రీ చేయట్లేదా, బట్టలు ఉతకట్లేదా, ఫుడ్ చేయట్లేదా? అన్ని చేస్తున్నావు, ఇంకేంటి అన్ని చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, నీవు నన్ను ప్రేమించుట ఒక ఎత్తు. ఇవన్నీ చేయకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారి పెదవులతో నన్ను ఆరాధింతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు ఒట్టి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, వారు నన్ను ప్రేమించుటలేదు. ఒక్కొక్క భర్త పాపం ఆయనే పాత్రలు కడుక్కుంటాడు, ఆయనే ఉతుక్కుంటాడు, ఆయనే వండుకుంటాడు. నేను మగాళ్ళని ఎగతాళి చేయట్లే. ఎందుకు బ్రదర్ అన్ని నువ్వే చేసుకుంటావు? ఆమె చేయలేదా అంటే ఆమె కొంచెం బలహీనతలు, ఆమె చేసినా చేయకపోయినా ఆమె నన్ను ప్రేమించిద్ది, నాకు అంతే చాలు. ఆ ప్రేమ ఎంత పని చేసిద్దంటే పాపం ఆయన పనులన్నీ ఆయనే చేసుకుంటాడు, ఆమె కూడా ఆయనే చేసి పెడతాడు.
దానికైనా ఒప్పుకుంటాడు, కానీ అన్ని నీకు చేస్తాను, నేను ఇంకొకరిని ప్రేమిస్తానంటే మాత్రం ఒప్పుకోడు. నాకు కావాల్సిందే నీ లవ్. ఏం లవ్? బోల్డ్ లవ్. ఎందుకు పనికిరాను లవ్? అదేదో నేను వేరే వాడి మీద ఉంచుతాలే, నీకైతే నీకు అన్ని నేను చేసి పెడతానంటే అవసరమైతే నేను చేసుకుంటా, లేకపోతే దాన్ని పని మనిషిని పెట్టుకుంటా. నువ్వేం చేయొద్దు. మరి ఏం చేయాలి? నన్ను ప్రేమించంతే. నా ప్రేమను పొందుకో, నాకు ప్రేమను పంచు, నన్ను గుర్తించు, ప్రోత్సహించు, ప్రశంసించు, నన్ను అర్థం చేసుకో, నన్ను ఆదరించు. దేని కోరుకుంటాడు జంట చెప్పండి? స్త్రీ చేసే పనులనా, లేకపోతే స్త్రీ నుండి వచ్చే ప్రేమనా? పెద్దగా చెప్పండి. మీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను. ఏంటి? ప్రేమనేగా. దేవుడు కూడా అంతే. మరి బాబా, నీ పని తర్వాత ముందు నువ్వు నన్ను ప్రేమించాలి. నేను అన్ని చేస్తున్నాగా ప్రభా, వారం చర్చికి పోతున్నా, సందాయాత్న, అజ్జేత్తన, ఇజ్జేత్తన అంటే ఎన్ని చేస్తున్నావురా? ఇది ఎట్టుందో తెలుసా? భార్య ఇంకొకరిని ప్రేమిస్తా, భర్తకు అన్ని చేసినట్టుంది. నాకు వద్దురా బాబు ఈ దిక్కుమాలంలో, నాకొద్దు. నువ్వు చేసే పనులు సెకండు, నాకు నువ్వు కావాలి.